they are offloading us. What is going on? Is it because I am promoting peace and stopping this war, responsible partly for stopping India-Pakistan war? నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. ఈరోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. ఇక్కడ మొన్న అన్న ఆయన స్టార్ట్ చేశాడు. నో, దే ఆర్ ట్రైంగ్ టు స్టాప్ మీ, బ్లాక్ మీ, ఈవెన్ దో ఐ హ్యావ్ ఆల్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ and they are checking with falsely immature staff. They are showing I don't have a soft copy, original copy. I have. Everything is online, only online. Passport original, green card original, extension copy is there, and still they are blocking. Here it is. What is the decision? Harish? Rishikesh. Rishikesh. Yes. Rishikesh, what is your decision? Executive. Huh? Executive. I am Dr. Kilari Anand Paul at gate number 72 for Istanbul flight. I have all documents providing passport, green card, everything. Traveling with my son, American citizen John Paul Kilari, Jyoti Begal and Mamata Reddy. All have Turkish visa. Coming back Friday, they are offloading us. What is going on? Is it because I am promoting peace and stopping this war, responsible partly for stopping India-Pakistan war? Why never they have stopped? Suzal is now offloading my son for the flight to Istanbul. సో అర్థమైంది కదా మీకు? నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఫర్ 37 years ఐఎమ్ ట్రావెలింగ్ ద వరల్డ్, presidential advisor for 155 countries, and still నన్ను ఎందుకు ఆపుతున్నారు? లాస్ట్ వీక్ నేను టర్కీలో ఉన్నాను. ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళవలసింది యుద్ధం ఫోన్ ద్వారా ట్రంప్ గారు సెనేటర్స్ లీడర్స్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆపుతున్నారు. ఇక్కడ మొన్న అన్న ఆయన స్టార్ట్ చేశాడు పీబీఎస్ గవర్నమెంట్ ది. తుషార్ ఎలక్షన్ 450+2 ఫజాల్ 450+2 అప్లోడ్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు. యూ టేక్ ఇట్, యూ టేక్ వెన్ హీ ఈస్ కమింగ్ డౌన్లోడ్. ఓకే, దే ఆర్ కంప్లీట్లీ రాంగ్. అందరూ బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. ఇదిగోండి, నేను మమత ఇట్రా, మమత వస్తున్నారు, మా సన్ అలా అప్లోడ్ చేస్తున్నారు. ఇది అందరూ చేస్తుంది. ఇది అవినీతి. ఇది ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. ఇప్పుడు వరకు నన్ను ప్రపంచంలో వీసాలు లేకుండా పంపిస్తారే? ఎన్ని దేశాలు వీసాలు లేకుండా తిరిగాను? 150 మంది ఎంపీలు వెళ్ళారే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన ఆఫ్లోడ్? అక్కడ వాళ్ళ డిస్కషన్ చూపించు, ఎవరు ఆఫ్లోడ్ చేస్తున్నది అన్నది. ఇక్కడ అన్ని పేపర్లు ఉంటున్నారు. ప్రతిదీ వాళ్ళు ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారు. ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్? అది బాగా వినండి, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇది నా పాస్పోర్ట్, ఇది క్లియర్ వీసా, ఇది నా గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డు ఎక్స్పైర్ అయినప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తారు. 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 3 సంవత్సరాలు 36 నెలలు. ఇంకో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో కనుక మీడియా మిత్రులారా, బ్రేకింగ్ న్యూస్ ఇవ్వండి. Yes, JP. No, they are trying to stop me, block me, even though I have all valid documents, and they are checking with falsely immature staff. I'm on the phone with my son who is in the flight. 450+2. So
He is asking what my son is American citizen. That tells you I have Turkey visa. Jyoti has Turkey visa. Mamata has Turkey visa. My son doesn't need Turkey. Why they are stopping me? They want 3 people to go. Ardhavaindi kada meeku? Very important. Everyone, listen carefully. Peace is the enemy of these warmongers. Why? No one ever stopped me any country in the world. Including I've been to Pakistan many times. 155 countries, you know. Including 6 Indian prime ministers and 6 American presidents. Joined my head call, including Trump and Biden. Here they are blocking because of the peace talks. They are showing I don't have a soft copy, original copy. I have. Everything is online, only online. Passport, original. Green card, original. Extension, copy is there. And still, they are blocking. Here it is. What is the decision? Rishikesh. Harish? Rishikesh. Rishikesh. Yes. Rishikesh, what is your decision? Executive. Huh? Executive. No, you are executive for Indigo. Yes. And Sujal is your boss? Yes. She is the boss. Here. And I have shown you valid passport. Green card expired last week. Extension for 3 years. Copy of the extension I showed. So, why you are offloading my son? Why you are not allowing me to travel? So you have the answer? They did ask you if you are not traveling, is your son... No, why? I am traveling. I came from Hyderabad. Your Indigo checked all my papers. They spent 30 minutes. Indigo checked 30 minutes. All my papers. He's just showing his power, Muna and Sujal. He's showing his power. So, this is it. అర్థమైంది కదా మీకు? ఎంత కొరకైనా ఫైట్ చేస్తాం. మన ఫైట్ ఆపం. ప్రతి ఒక్కరు దీన్ని వైరల్ చేయండి. ఇండిగోని కంప్లీట్ గా బాయ్కట్ చేయాలి మీరు ఈ రోజు నుంచి. ప్రతి ఒక్కరు బాయ్కట్ చేయండి ఇండిగోని. నేను ఇప్పుడు ఇది మీడియాకి రిలీజ్ చేస్తున్నాను. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, CNN, BBC, ప్లీజ్ ఎయిర్ దిస్. Boycott Indigo and understand what a peacemaker, most respected, world's most popular evangelist, modern day Gandhi is facing. How much injustice ordinary people are facing. Thank you.